అమ్మా, ఇవే అమ్మా అద్భుతమైన ఫలాలు. ఇవి చూడ్డానికి చాలా రుచిగా అనిపిస్తున్నాయి. కానీ నేను ఎలా తినాలి? ఇవి చాలా ఎత్తులో ఉన్నాయి. కన్నయ్య, ఇప్పుడు మీ అమ్మ చేసే అద్భుతం చూడు. నీకీ ఫలం తినాలని ఉంది కదా? ఇప్పుడు ఈ ఫలాలు స్వయంగా నడిచి నీ దగ్గరికి వచ్చేస్తాయి. చూస్తూ ఉండు. ఆగు యశోద, ఎవరికైతే ఫలం తినాలని ఉందో స్వయంగా వాళ్లే ప్రయత్నించాలి. మీరు చెప్పింది నిజమే. కన్నయ్య, తీసుకో. ఇప్పుడు దీన్ని గుండ్రంగా తిప్పుతూ గట్టిగా విసిరాలి. వెయ్. ఏ కార్యమైనా పూర్తిగా సిద్ధపడి చేయాలి. అప్పుడేగా నీకు ఫలం లభించేది. అర్థమైందమ్మా. ఇదిగో తీసుకో. ఈసారి అంతా సిద్ధపడే ఉన్నాం కదా, కానీ అక్కడి దాకా వెళ్ళలేదు. కన్నయ్య, సిద్ధపడ్డంతో పాటు ధ్యాస కేంద్రీకృతం చేయాలి. లేదంటే ధ్యాస మళ్ళీపోతుంది. ఇక చివరికి మిగిలేది అసఫలత మాత్రమే. ఇప్పుడు నీకు ఏ కొమ్మలో నేరేడు పండు కావాలో దానిపై దృష్టి పెట్టు. ఇక లక్ష్యాన్ని సాధించడమే.